నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసంతృప్తుల్ని బుజ్జగించే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆలపాటి సహా పలువురు భేటీ. రేపటి విచారణకు హాజరు కాలేను, సిబిఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత. జీహెచ్ఎంసీపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ, హస్తంగూటికి చేరుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు. రాహుల్తో చేతులు కలిపిన అఖిలేష్, యూపీలో కొనసాగుతున్న న్యాయ యాత్ర. నాలుగో టెస్టులో ఇంగ్లాండ్పై పట్టు బిగించిన భారత్, విజయానికి 152 పరుగుల దూరంలో టీమిండియా. ఏపీలో టీడీపీ జనసేన మధ్య టికెట్ల పంచాయతీ అసంతృప్తుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల శ్రేణులు రోడ్డెక్కాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. అనకాపల్లి, గజపతి నగరం, భీమవరం, తెనాలి సెగ్మెంట్స్ లో టీడీపీ ఆశావహులు హైకమాండ్ పై నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు కాకముందే అసంతృప్తి పెల్లుబికింది. టికెట్ వస్తుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ సీటు కన్ఫర్మ్ కావడంతో ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంటు సీటు అన్న ఇవ్వని పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియోజకవర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ వద్దు, శివరామరాజు ముద్దు అంటూ శివరామరాజు అభ్యర్థిగా ఉంటూనే తాము టీడీపీ వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే శివరామరాజును ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామంటూ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఒత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా పార్టీ జెండా మోస్తూ ప్రజాసేవకుడిగా నియోజకవర్గంలో ప్రజలకు ఆత్మీయుడిగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కేడర్ హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ కేడర్ రగిలిపోతుంది. టీడీపీ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకుంటారు. అయితే తమ నేతకు గౌరవం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు.
దుర్మార్గంగా దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసాము, పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు, పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కలవపూడి శివరామరాజుపై ఫోకస్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండిపడుతున్నారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2005లో శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. 2009, 2014లో ఉండి నియోజకవర్గంలో విజయడంకా మోగించారు. శివరామరాజు ఈసారి మరలా ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు. అయినా పార్టీ అన్యాయం చేసిందనే బాధలో కుమిలిపోయారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. జీహెచ్ఎంసీపై పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? అందులో భాగంగానే చాప కింద నీరులా సాగుతున్న కార్పొరేటర్ల పార్టీ మార్పు వ్యవహారం ఉందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఆపరేషన్ ఆకర్షణ 2 బల్దియాలో హస్తం పార్టీ చేపట్టిన వ్యూహం ఎంత పేరుకు వర్కౌట్ అవుతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఘోరంగా విఫలమైంది. అయితే తెలంగాణలో అధికారం చేపట్టిన కీలకమైన హైదరాబాద్ పై పెత్తనం మాత్రం బీఆర్ఎస్ చేతిలో ఉండడంతో ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే బల్దియా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారన్న వాదన వినిపిస్తోంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారామె. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లు సైతం హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యం దక్కలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు శ్రీలత. 25 ఏళ్లుగా గులాబీ పార్టీలోనే ఉన్నామని, అయినా తమను నమ్ముకున్న కార్యకర్తలకు సైతం కారు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారామె. కష్టకాలంలో వెన్నంటి ఉన్న శ్రేణులకు ప్రాధాన్యం లేకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు శ్రీలత శోభన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. ఇక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మంచి పని చేశారంటూ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లో వారి భవిష్యత్కు డోకా లేదన్న హామీ ఇచ్చిన ఆయన కష్టపడే కార్యకర్తలకు బీఆర్ఎస్ లో ఎప్పుడూ అవమానమే ఎదురవుతోందని అన్నారు. మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా చివర్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టపెట్టడం బీఆర్ఎస్ లో ఆనవాయితీగా వస్తుందని ఎద్దేవా చేశారు పొన్నం. అందరి సమక్షం లోపల నాయకత్వం లోపల
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరైన ప్రాధాన్యత ఇవ్వడం కోరుతోటి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏర్కొన్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది, వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, కేవలం వీరే కాదు, ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఈయనతో పాటు మరికొందరు కార్పొరేటర్లు కారు దిగి హస్తం గూటికి చేరడం ఖాయమని అప్పట్నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవి వాస్తవ రూపం దాల్చే దిశగా వెళ్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే స్థాయి సంఘం ఎన్నికల నాటికి బల్దియాలో తన బలం పెంచుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరికి అవకాశం ఇస్తారు? మరోసారి లాస్ట్ నందిత కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తారా? కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థిని బరిలో నిలుపుతారా? కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు జరగాల్సిన ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత మరణంతో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ నడుస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం లాస్య నందిత కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇక్కడ నుండి లాస్య నందిత తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సాయన్న 1994, 1999, 2004, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే సాయన్న అనారోగ్య కారణాలతో 2023 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సాయన్న కుమార్తె లాస్య నందితకు అవకాశం ఇచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై లాస్య నందిత 17,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇప్పుడు వారి కుటుంబం నుండే అవకాశం ఇవ్వచ్చనే చర్చ జరుగుతోంది. సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తన కుమార్తెలు లాస్య నందిత, నివేదిత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. లాస్య నందిత తొలుత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్ గా విజయం సాధించారు. మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి మరణంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆమె మరణంతో లాస్య నందిత సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించవచ్చనే చర్చ నడుస్తుంది.
తెలుస్తుంది. ఇప్పటికే ఒకే కుటుంబం నుండి తండ్రి కుమార్తెలు ఎమ్మెల్యేలుగా ఉండి మరణించడంతో మరోసారి వారి కుటుంబానికి అవకాశం ఇస్తే సానుభూతి కలిసి వచ్చి విజయం సాధిస్తామనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎమ్మెల్యేలు మరణించిన తర్వాత ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగాయి. నారాయణ్ ఖేడ్, పాలేరు, దుబ్బక్ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో లాసినందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవంగా అయ్యే విధంగా సహకరిస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మరణించిన స్థానాల్లో ఏకగ్రీవం కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో జరిగే ఉప ఎన్నిక ఏకగ్రీవానికి ఇతర పార్టీలు సహకరిస్తాయా లేదా అనే దానిపై ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు చూడాలి. తండ్రి చేసిన అప్పు పిల్లాడి పాలిట శాపమైంది. కామారెడ్డిలో చేసిన అప్పు తీర్చలేదని అతని కొడుకును కిడ్నాప్ చేశారు అప్పిచ్చిన వ్యక్తులు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆ యువకుడు వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. యాదగిరి అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఇద్దరి నుంచి ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. అందులో 59,000 రూపాయలు చెల్లించాడు. మిగిలిన అప్పు చెల్లించాలని యాదగిరి కుమారుడు సాయిని అప్పిచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేయడంతో పాటు సాయిని తీవ్రంగా చితకబాది రాత్రి పూర్తిగా నిర్బంధించారు. ఉదయం అప్పిచ్చిన వ్యక్తులు చేసే పనులకు సాయిని తీసుకెళ్లి అక్కడ పనులు చేయించారు. సాయి అక్కడి నుంచి తప్పించుకుని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాయి ఫిర్యాదు మేరకు కిడ్నాప్కు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పిచ్చిన వారి ఇంట్లో సోదాలు చేయగా డాక్యుమెంట్స్ లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. పైసలు కట్టేది ఉన్నాము. మా కొడుకుని కిడ్నాప్ చేసి కొట్టిండ్రు, తీసుకొని పోయిండ్రు. మళ్ళీ మా ఆయన కూడా మధ్యలో కలిస్తే మా ఆయనను కూడా కొట్టిండ్రు. ఆయన కారణం బాగలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చంపేస్తామని మాకు బెదిరిస్తుండ్రు. మీరు ఎందుకు పోతారు పోలీస్ స్టేషన్కి, మేము ఉన్నాం కదా అని. ఇప్పుడు మా కొడుకు భయపడుతుండు. మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మా పానానికి ప్రమాణం బాగున్నది. ఇంటి ముందుకు వచ్చి దాడి చేస్తారు. మా కిరాయి వాళ్ళు వెళ్ళిపోమంటారు. మరి మేము ఎటు వెళ్ళిపోవాలి? మాకు ఎటు దాడి లేదు. మరి కట్టినాం. ఇక మా నుంచి ₹1 కూడా కాదు. ఇక మమ్మల్ని ఏం చేసినా కాదు ఇప్పుడు. ఎందుకంటే తీసుకుపోయారు, కొట్టిరు కాబట్టి మాతోటి కాదు. ఇక డబ్బులు అవసరం మొత్తం డబ్బులు తీసుకున్నా. 40,000 తీసుకున్నా, నాకు 19,000 కట్టినా. 50,000 తీసుకున్నా, నాకు 60,000 కట్టినా. ఇంకా కట్టేది కట్టమని చేస్తే నా ఆరోగ్యం బాగాలేకనే కట్టలేకపోయినా. నా కొడుకు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. నా మధ్యాహ్నం నన్ను కలిస్తే నన్ను కూడా కొట్టారు. నేను పైసలు ఎట్లా చేస్తారంటే ఆయనతో పంపించేసారు. నా కొడుకుని తీసుకుపోయారు. కొడుకురట భయపడుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి చంపిస్తామని అంటారు. పైసలు కట్టేది ఉన్నాము. మా కొడుకుని కిడ్నాప్ చేసి